నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ నిన్హిమ. అమెరికాలో సాఫ్ట్వేర్ కళలతో ఉన్న వేలాది మంది భారతీయులకు ఇది షాకింగ్ న్యూస్. H1B వీసాల జారీని 3 ఏళ్ల పాటు నిలిపివేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్ లో కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. కేవలం వీసా నిలిపివేత మాత్రమే కాదు, వేతన పెంపు, డిపెండెంట్ వీసాల రద్దు వంటి కఠిన నిబంధనలతో ఈ బిల్లు భారతీయ ఐటీ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అసలు ఏంటా బిల్లు? అమెరికా ఎందుకు ఇంత కఠిన నిర్ణయాల వైపు మొగ్గు చూపుతోంది? దీనివల్ల మన టెక్కీలపై పడే ప్రభావం ఏంటి? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు అమెరికా ఫస్ట్ నినాదం మరొకసారి బలంగా వినిపిస్తోంది. ఈసారి లక్ష్యం ఏకంగా అత్యంత ప్రాచుర్యం పొందిన H1B వీసా వ్యవస్థ. అరిజోనాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి ఎలీ క్రేన్ ప్రవేశపెట్టిన ఎండ్ H1B వీసా అబ్యూస్ యాక్ట్ 2026 పేరుతో కూడిన ఈ కొత్త బిల్లు విదేశీ నిపుణులపై ఒక రకమైన ఆంక్షల కవచాన్ని నిర్మిస్తోంది. ఈ బిల్లులో ఉన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తే రాబోయే రోజుల్లో భారతీయ టెక్కీలు అమెరికాకు వెళ్లడం అనేది ఒక అసాధ్యమైన ప్రక్రియగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ బిల్లులో ఉన్న అత్యంత వివాదాస్పద ప్రతిపాదన ఏంటంటే H1B వీసాల జారీపై 3 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో పాజ్ విధించడం. అంటే వచ్చే 3 ఏళ్ల పాటు అమెరికా కొత్తగా ఏ ఒక్క విదేశీయుడికి కూడా H1B వీసా జారీ చేయకూడదనేది దీని ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే అమెరికన్ పౌరులకు ఉద్యోగ అవకాశాలు తగ్గకుండా చూడాలని, విదేశీయుల రాకను నియంత్రించాలని వారు భావిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ఏటా 65,000 వీసాలను జారీ చేస్తున్న పరిమితిని ఏకంగా 25,000కు తగ్గించాలని ఈ బిల్లు సూచిస్తోంది. అంటే అవకాశాలు 60% పైగా తగ్గిపోనున్నాయి. మరొక కీలకమైన అంశం ఏమిటంటే అమెరికాలో ఐటీ ఉద్యోగం దక్కించుకోవాలంటే ఇకపై సామాన్య అర్హతలు సరిపోవు. H1B వీసా పొందే అభ్యర్థికి కనీసం $2 లక్షల, అంటే భారత కరెన్సీలో సుమారు 1.6 కోట్ల రూపాయల వార్షిక వేతనం ఉండాలని ఈ బిల్లు నిబంధన విధిస్తోంది. అంటే ఎంట్రీ లెవెల్ లేదా జూనియర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇకపై అమెరికా వెళ్లడం దాదాపుగా అసాధ్యం. లాటరీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి కేవలం అత్యధిక వేతనం ఇచ్చే కంపెనీలకు మాత్రమే విదేశీయులను తీసుకునే అవకాశం ఇవ్వటం ద్వారా ఐటీ రంగంలో నిపుణుల కొరతను అమెరికా సృష్టించబోతోంది. వీటన్నింటికంటే ముఖ్యంగా H1B వీసాదారుల కుటుంబాలపై కూడా ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపుతుంది. H1B వీసాదారుల భార్యాభర్తలు లేదా పిల్లలు అమెరికాలో ఉండటం లేదా పని చేయడాన్ని నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఒకవేళ ఇది అమలైతే భారతీయ ఐటీ నిపుణులు తమ కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఇది వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వలసదారుల మనస్తత్వంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను రద్దు చేయాలనే ఆలోచన కూడా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ బిల్లు ఇప్పుడు అమెరికాలోని టెక్ దిగ్గజాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఆవిష్కరణల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులపై ఆధారపడతాయి. ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే అమెరికా గ్లోబల్ టెక్ హబ్గా తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని, మేధో వలస తగ్గుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇది ఇంకా బిల్లు దశలోనే ఉన్నప్పటికీ అమెరికా రాజకీయ వాతావరణం మారుతోంది అనడానికి ఇది ఒక సంకేతం. మన టెక్కీల కోసం అమెరికా తలుపులు మూసుకుంటాయా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమా అన్నది కాలమే నిర్ణయించాలి.